ఏవివి శ్రీనివాసరావు గారు, అదే ఏపీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీరామ్ యాదవ్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా మన మంత్రి శ్రీకాంత్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ జగ్గైపేట కమిటీ నుంచి ముందుగా ఈ సర్వసభ్య సమావేశానికి అభినందన తెలియజేస్తున్నాం. మహిళా కమిటీ ఈ సర్వసభ్య సమావేశానికి నిర్వహించడానికి కమిటీ సభ్యుల కృషికి నేను అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కృషి జగ్గైపేటలో నలుగురితో ప్రారంభమైంది. ఏపీఎంపీఏ ఈరోజు 30 మంది చేయడం అంటే ఎవరికి వాళ్ళు మేము సహకరించుకుంటూ ఐక్యతగా ముందుకెళ్తున్నాం. కొంత ఈ మధ్యకాలంలో ఇన్సిడెంట్స్ జగ్గైపేటలో 2 ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రాష్ట్ర కమిటీ యాదవ్ గారు, మల్లికార్జున గారు, శ్రీకాంత్ గారు అందరూ సహకారంతో మన ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన సభ్యులు కూడా సహకారంతో జగ్గైపేట కమిటీ సభ్యులందరూ కలిసి వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి హెల్ప్ చేయగలిగాం. అంటే మేము హెల్ప్ చేసిన దాంట్లో ఇద్దరు మాత్రం చేసాం. ఒకళ్ళేమో రిపోర్టు వత్సవాయి నుంచి జగ్గైపేట వచ్చేసరికి తుర్కాల అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ కి క్యాన్సర్ వచ్చి సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతుంటే ఈ హెల్ప్ చేశాం. ముందుగా మన యాదవ్ గారికి అభినందన తెలియజేస్తున్నాం, శ్రీకాంత్ గారికి, తర్వాత మల్లికార్జున గారికి. ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహించారు. జగ్గైపేటకు సంబంధించిన దాంట్లో మీరు చేయండి, మీరు చూస్తామని చెప్పారు. ఆ కృషి మాకు ముందుకి వెళ్ళడానికి ఉపయోగపడింది. అయితే దీంట్లో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరు మన మీడియా రంగంలో ఎవరు లేరు. దయచేసి ఇది గమనించాలి. శక్తి మీద సహకరించి ఆర్థిక తోడ్పాటు అందించారు. అయితే అది కూడా మేము ఆలోచించి మన రమేష్ గారు అందరూ ఆలోచించి ఫిక్స్ చేసి పార్టీకి ఫిక్స్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. కాకపోతే దీనికి సంబంధించిన దాంట్లో సహకరించిన అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. రెండోది, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు హెల్త్ కార్డు అంటాం, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఓకే, మరి చనిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది కూడా రాష్ట్ర కమిటీ పూర్తి ఇన్సూరెన్స్ చనిపోయినప్పుడు కూడా కనీసం బయట వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మనకి ఇచ్చేటట్లు చూస్తే బాగుంటుంది. ఇక్కడ ఊళ్ళో చేసే పని మనం చేసే వాళ్ళందరం అంటే మనం సేవాభావంతో చేస్తున్నాం. కానీ ఈ సేవాభావంలో మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంట్లో కూర్చున్నోడికి పెన్షన్ ఇస్తామని చెప్తుంది, ఇంట్లో కూర్చున్నోడికి అన్ని ఇస్తామంటుంది. మరి మీ వెనకాల తిప్పుకునే వాడికి ఏమి ఇస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు ఉందా? అది రాజకీయ నాయకులు ఆలోచించాలి. కుటుంబాలు ఆగమైపోవడా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా మనం లేవనెత్తి మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది, గతంలో ఏపీఎంపీఏ ఫైట్ చేసిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ప్రధాన యూనియన్ ఆ రోజు వేరే యూనియన్ ఉన్నప్పటికీ చిన్నగా అప్పుడే మనం అడిగేస్తున్న సందర్భంలో గట్టిగా యాదవ్ గారు, మల్లికార్జున గారు, శ్రీకాంత్ గారు, కొంతమంది మా కమిటీ సభ్యులందరూ వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పగానే అప్పటికప్పుడు అలాంటి ఎలక్షన్ ముందు రిలీజ్ చేసి దాన్ని అటకెక్కించారు. కాబట్టి లోకేష్ గారు మంత్రి గారు ఈరోజు ఎలక్షన్ ముందు చాలా మాటలు చెప్పాడు. విలేకరులకి అది ఎక్కడేషన్ అన్ని చాలా విషయాలు చెప్పారు. మన యూట్యూబ్ లో కొట్టిన మాటలు విన్నా కూడా మనకు కనపడతాయి. ముందు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ఉన్న ప్రతి కుటుంబానికి సంబంధించిన లాయర్కి డబ్బులు ఇస్తున్నాం, మన మిత్రుడు చెప్పారు అందరికీ డబ్బులు ఇస్తున్నాం. విలేకరులు రూపాయలు ఇవ్వడానికి బాధేంటి? ఈరోజు చూడండి, అడ్వర్టైజ్మెంట్ అంటేనే మారిపోతున్నారు. విలేకరులు డబ్బులు తీసుకుంటున్నారే పని చెప్తున్నారు. నేను సర్వీస్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ గుర్తు రావట్లేదా? ఇది నాయకులు కూడా ఆలోచించాలి. ఈ పదం ఎందుకు అంటున్నానంటే, విలేకరులకు సంబంధించిన దాంట్లో ఈ రోజు ఉన్న జీతభత్యాలు లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంటే మనకు పోషణ పోషిస్తుంది. మరి ఈ రోజు సమాజంలో ఎటువంటి విలేకరులు తీర్చిదిద్దాలని నాయకులు అనుకుంటారు? ఇది కూడా ఆలోచించాలి. ఇది నాయకులు తప్పు. వాళ్ళు సరైన పనులలో మాట్లాడుకుని విలేకరులందరికీ ప్రోత్సాహం అందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడేషన్ ఇళ్ల స్థలాలా, ఎక్కడేషన్ ఇళ్ల స్థలాలు లేవనేది చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆన్లైన్ పర్మిషన్ చూడదు మళ్ళీ ఎక్కడేషన్ పెట్టేస్తాం. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే న్యాయం లేదు. ఇది మనకు కూడా ఆలోచించాలి. ఈ పదం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్కడేషన్ ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ పర్మిషన్ నువ్వు ఎందుకు వారికి గుర్తించట్లేదు? ఈ సర్క్యులేషన్ సంబంధమా? పేపర్ పుట్టబడంగానే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. ఆ పేపర్ క్లిప్పింగ్ 100 తిప్పులు తిప్పుతారు.
మనలో కాకుండా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వడానికి ఏం ఇబ్బంది? ఇది కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ సమావేశం సంబంధించిన దాంట్లో ఇంకోటి నేను చెప్పవలసిన విషయం అంటే, మన సుబ్బారావు గారు చాలా విషయాలు చెప్పాడు. సమాజ శ్రేయస్సు ఏదో ఎవరో బాగు చేస్తామో లేదో తెలియదు, కానీ మన కుటుంబ శ్రేయస్సు బాగు చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రధానంగా మీరు మన విలేకరుల వృత్తిలో ఉన్న జర్నలిస్ట్ అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనం పోతే అంటే చనిపోతే యాక్సిడెంట్ జరిగిన మా మిత్రులకి జగన్లో 2 యాక్సిడెంట్స్ జరిగినాయి. రోడ్డు మారకపోతే కవరింగ్ పోయి వస్తుంటే రోడ్డు మీద కింద పడి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్డు ఏంద్రా బాబు అని చెప్పేసి మనమే రాసుకునే పరిస్థితి వచ్చింది. రోడ్డు వేసిన తర్వాత అందరూ తిరుగుతున్నారు. మరి వాటి పరిస్థితి విలేకరుల పరిస్థితి. డబ్బులు పెట్టుకొని 1 లక్ష ఇచ్చారా ఏమాయ్? ఎక్కడ బాబు ఎంత ఖర్చు నీకు? ఎంత ఖర్చు? 1 లక్షన్నర అయింది. దెబ్బలు వెళ్ళాము, కవరింగ్ పోయించాడు, రోడ్డు మారేపోతున్నాయి. మరి పరిస్థితి ఆలోచించాలి కదా. అందుకని 1 లక్షన్నర ఎవరు ఇవ్వలేదు. దయచేసి అర్థం చేసుకోండి. 1 లక్షన్నర తన కుటుంబంలో బతికించుకోవడానికి భార్య తాగలు తాకట్టు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త కూడా అవసరం. ఈ రోజున పరిస్థితిలో విలేకరులు ఏదైనా రాస్తే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఆ రోజు రాస్తే మంచి, ఈ రోజు రాస్తే చెడ. ఆలోచించండి మనం కూడా. అంటే మంచి చెడు ప్రజలకు ఉపయోగపడేలాగా రాసిన వాళ్ళు అందరూ రాసినప్పుడు ఆలోచించి దీంట్లో తప్పు జరుగుతుంది కాబట్టి దీన్ని సరి చేసుకుందామని నాయకులు కూడా ఎందుకు ఆలోచించరు? కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మనం పరిగణలో తీసుకొని ఏపీఎఫ్ఏ సంబంధించిన దాంట్లో 26 దిశసూచి సంబంధించిన దాంట్లో మాకు ఇచ్చిన సలహా మేరకు మేము జగన్పేట నుంచి కానీ ఏ కార్యక్రమం రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవుతాం. మా వంతు సహకారం కూడా ఇస్తాం. కాబట్టి మీరు చెప్పదలుచుకునేది ఏంటంటే విలేకరులకు ప్రోత్సాహం అందించేలాగా మన కృషి ఆర్థిక ప్రోత్సాహం. ప్రోత్సాహం అంటే వాళ్ళు ఏమివ్వరు. ఉన్న టార్గెట్స్ మొత్తం తీసేశారు కాబట్టి ప్రతి వ్యాపారికి ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందని నినాదం ముందుకు తీసుకుంటే కానీ వాళ్ళ బతికి బయటపడగలుగుతాం అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.